ఎప్పుడైనా ఆలోచించారా కొంతమంది యూట్యూబర్స్ లక్షలు లేదా కోట్లు ఎలా సంపాదిస్తున్నారని? చాలామంది యూట్యూబర్స్ కనీసం హండ్రెడ్స్లో కూడా వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్ లేక డిసప్పాయింట్ అవుతూ ఉంటారు. కొంతమంది అయితే యూట్యూబ్లో ఏమీ రాదు, టైం వేస్ట్ అని వదిలేస్తుంటారు. కానీ అది నిజం కాదు. యూట్యూబ్లో నిజంగానే డబ్బులు వస్తాయి. కాకపోతే ఓన్లీ మనీ కోసమే ఏదో చేసేయాలని కంటెంట్ క్రియేట్ చేస్తే మాత్రం కష్టమే. చూసే ఆడియన్స్కి కంటెంట్ నచ్చాలి, వాళ్ళని ఎంగేజ్ చేసేలా ఉండాలి. వీడియో 1 hour ఉన్నా అప్పుడే అయిపోయిందా అనిలా క్రియేట్ చేయాలి. ఇలాంటివన్నీ ఫాలో అవుతూ కొంతమంది యూట్యూబర్స్ చాలా సక్సెస్ అయ్యారు. మిలియన్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్తో ఈ సబ్స్క్రైబర్స్ని యూజ్ చేసుకొని అదర్ వేస్లో కూడా డబ్బులు సంపాదిస్తున్నారు. నేను ఈ వీడియోలో మనీ ఎలా ఎర్న్ చేయాలి అని ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు. సక్సెస్ఫుల్ యూట్యూబర్స్ అసలు డిఫరెంట్ వేస్లో ఎలా మనీని ఎర్న్ చేస్తుంటారు అండ్ మీరు కూడా ఎలా యూజ్ చేసుకోవచ్చని ఒక ఐడియా మీకు వచ్చేలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మేబీ మీకు ఈ వీడియోలో ఏదో ఒక పాయింట్ ఖచ్చితంగా యూజ్ అవ్వచ్చు. ఫ్యూచర్లో మీకు ఇలాంటి యూట్యూబ్ కంటెంట్ వీడియోస్ కావాలంటే ఈ వీడియోని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అండ్ మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా నాతో కామెంట్ సెక్షన్లో అడగండి. సో లెట్స్ స్టార్ట్ అబౌట్ ద టాప్ 10 ways ఆన్ హౌ యూట్యూబర్స్ ఎర్న్ crores ఆఫ్ మనీ. హలో ఫ్రెండ్స్, నేను మీ క్రిష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు క్రిచా వండర్ ఫ్యాక్ట్స్. నెంబర్ 10, సూపర్ చాట్ అండ్ సూపర్ స్టిక్కర్స్. లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్నప్పుడు సూపర్ చాట్ అండ్ సూపర్ స్టిక్కర్స్ని మీరు ఎనేబుల్ చేసుకోవచ్చు. మీతో డైరెక్ట్గా మాట్లాడాలి లేదా మీ కంటెంట్ నచ్చి ఛానల్ని సపోర్ట్ చేయడానికి ఈ ఫీచర్ని యూజ్ చేసి వ్యూవర్స్ మీకు పే చేస్తారు. దీనివల్ల మీకు ఎవరైనా హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నప్పుడు డైరెక్ట్గా మీతో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం వాళ్ళకు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక గేమర్, లైవ్ స్ట్రీమింగ్లో అదర్ ప్లేయర్స్తో కలిసి ఆడుతున్నారు అండ్ వాళ్ళ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇస్తున్నారు. అయితే ఈ సూపర్ చాట్ డెడికేటెడ్ ఫ్యాన్స్ అడిగిన క్వశ్చన్స్ని హైలైట్ చేసి మిగతా వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ కంటే ముందు ఉంచుతుంది. దీనివల్ల మీ రియల్ ఫ్యాన్స్ ఎవరో మీకు కూడా అర్థమవుతుంది అండ్ యూ కెన్ ఆన్సర్ ఆర్ వాళ్ళకు అదర్ వేలో హెల్ప్ చేయొచ్చు. ఈ ఫీచర్ డైరెక్ట్గా ఎనేబుల్ అయ్యి ఉండదు. దీనికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటో చూద్దాం. ముందు యూట్యూబ్లోకి వెళ్ళి మీ ఛానల్ ఐకాన్ మీద క్లిక్ చేసి యూట్యూబ్ స్టూడియోలోకి వెళ్ళండి. లెఫ్ట్లో డాలర్ సింబల్తో ఉన్న ఎర్న్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మీకు ఎర్న్ ఆన్ యూట్యూబ్ అనే పేజ్ వస్తుంది. స్టార్ట్ యువర్ ఎర్నింగ్స్ జర్నీ అని ఇక్కడ 3 ఆప్షన్స్ ఉంటాయి. మెంబర్షిప్, సూపర్స్ అండ్ షాపింగ్ అని ఉంటాయి. ఇవి ఎనేబుల్ చేయడానికి కావాల్సిన క్రైటీరియా 500 సబ్స్క్రైబర్స్ అండ్ లాస్ట్ 90 daysలో మినిమం 3 వీడియోస్ అప్లోడ్ చేసి ఉండాలి. దీంతోపాటు 3000 గంటలు లేదా 3 million షార్ట్ వ్యూస్ చూసి ఉండాలి, అది కూడా లాస్ట్ 90 days లోపు. ఈ క్రైటీరియా మీట్ అయితే మీరు సూపర్ చాట్ అండ్ సూపర్ స్టిక్కర్స్ని ఎనేబుల్ చేసుకోవచ్చు. మిలియన్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ ఉన్న యూట్యూబర్స్కి ఈ ఫీచర్ నుంచి చాలా మనీ వస్తుంది. నెంబర్ 9, సెల్లింగ్ కోర్సెస్ ఆర్ సర్వీసెస్. ఇది సింపుల్గా చెప్తాను. సపోజ్ మీరు ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ అనుకోండి. మీ యూట్యూబ్ ఛానల్లో స్టన్నింగ్ ఫొటోస్ ఎలా తీయాలి అండ్ ఫోటోగ్రఫీ స్కిల్స్కి సంబంధించిన వీడియోస్ క్రియేట్ చేస్తుంటారు. ఈ ఛానల్కి ఆల్రెడీ 1 lakh సబ్స్క్రైబర్స్ విత్ గుడ్ అమౌంట్ ఆఫ్ వ్యూస్ ఉన్నాయనుకోండి. మీరు ఆడియన్స్కి కావాల్సిన జెన్యూన్ ఆన్లైన్ ఫోటోగ్రఫీ కోర్సెస్ లాంచ్ చేసి వాటిని సెల్ చేయొచ్చు. మీ నాలెడ్జ్ అండ్ స్కిల్స్ షేర్ చేసి ఫెంటాస్టిక్ ఇన్కమ్ జనరేట్ చేయొచ్చు. ఇది జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే. మీరు చేసే కంటెంట్ని బట్టి ఇలాగే డిఫరెంట్ టైప్స్లో స్కిల్ కంటెంట్ ప్రొడ్యూస్ చేసి సెల్ చేయొచ్చు. నెంబర్ 8, లైసెన్సింగ్ కంటెంట్. ఓన్ మ్యూజిక్ లేదా పాపులర్ వీడియో క్లిప్ లాంటివి మీరు చేస్తున్నట్లయితే ఆ కంటెంట్ని లైసెన్స్ చేసి మీడియా అవుట్లెట్స్, వెబ్సైట్స్ లైక్ షటర్స్టాక్, ఐస్టాక్, ఫ్లిక్కర్ అండ్ అదర్ క్రియేటర్స్కి అమ్మొచ్చు. ఇలా చేస్తే ఇన్కమ్ అర్న్ చేయడమే కాదు, మీ కంటెంట్ యూట్యూబ్ వరకే ఆగిపోకుండా చాలా మంది ఆడియన్స్ కూడా రీచ్ అవుతుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఒక ఫన్నీ మీమ్ వీడియో క్రియేట్ చేశారు, అది బాగా వైరల్ అయిపోయింది. అదర్ క్రియేటర్స్కి కూడా ఆ క్లిప్ని వాళ్ళ యూట్యూబ్ వీడియోస్ ఆర్ షార్ట్స్లో యూజ్ చేయడానికి ట్రై చేస్తారు. మీరు కాపీరైట్ లాని అర్థం చేసుకొని మీ కంటెంట్ని కరెక్ట్గా లైసెన్స్ చేసుకుంటే అటువంటి వైరల్ వీడియో క్లిప్స్ని కూడా రిక్వైర్డ్ పీపుల్కి సెల్ చేసి ఎక్స్ట్రా ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు. నెంబర్ 7, క్రౌడ్ ఫండింగ్. క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ఫామ్స్ లైక్ పేట్రియాన్ ఇలాంటి వెబ్సైట్స్లో ఎక్స్క్లూజివ్ కంటెంట్, ఎర్లీ యాక్సెస్ లేదా బిహైండ్ ద సీన్స్ ఉన్న వీడియోస్ని పెట్టి మనం స్టార్టింగ్లో మాట్లాడుకున్నట్టు మీ కంటెంట్ బాగా నచ్చిన హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డైరెక్ట్గా ఫైనాన్షియల్ సపోర్ట్ చేసే ఆప్షన్ ఇవ్వచ్చు. చాలా యూట్యూబర్స్ ఈ క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ఫామ్ని యూజ్ చేసుకొని సమ్ మనీ జనరేట్ చేస్తూ ఉంటారు. కంటెంట్ మాత్రమే కాదు, ఇఫ్ ఇన్ కేస్ వీడియోస్లో ఇంకా హై క్వాలిటీ అవుట్పుట్ని ఇవ్వడానికి కావాల్సిన ఎక్విప్మెంట్స్ కోసం లైక్ ట్రైపాడ్, DSLR కెమెరా ఇలాంటి వాటికి కూడా ఫైనాన్షియల్ సపోర్ట్ కోసం ఈ ప్లాట్ఫామ్ ద్వారా మీకు మనీ పే చేస్తారు. నెంబర్ 6, సెల్లింగ్ మర్చెండైజ్.
మీ ఛానల్ని ఒక బ్రాండ్లా మార్చి ఓన్ మర్చెండైజ్ని క్రియేట్ చేసి సెల్ చేయొచ్చు. లైక్ టీషర్ట్స్, మగ్స్, ఫోన్ కేసెస్, ఇంకా మీ లోగోని ఫీచర్ చేస్తూ ఏదైనా కస్టమ్ ఆర్ట్ వర్క్ లాంటివి చేసి వాటిని మీ ఫ్యాన్స్కి సెల్ చేయొచ్చు. మర్చెండైజ్ హై క్వాలిటీలో ఉండేలా చూడండి, బికాస్ కొంతమంది ఫ్యాన్స్ జెన్యున్గా మీ బ్రాండ్ ఐటమ్స్ కొనాలని అనుకుంటారు. ఈ మర్చెండైజ్ నాకు తెలిసి మోస్ట్లీ ఆల్ బిగ్ యూట్యూబర్స్ యూటిలైజ్ చేసుకుంటూ ఉంటారు. ట్రస్ట్ మీ, ఇది చాలా బెటర్ ఇన్కమ్ని జనరేట్ చేస్తుంది. ఫ్రెండ్స్, ఒక నిమిషం, మీరు వీడియో నచ్చి చూస్తున్నారు కానీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. మీరు సపోర్ట్ చేస్తే ఇలాంటి కంటెంట్ మరెన్నో చేయడానికి నాకు కాన్ఫిడెన్స్ వస్తుంది. సరే, నెక్స్ట్ పాయింట్కి వెళ్ళిపోదాం. నెంబర్ 5, అఫిలియేట్ మార్కెటింగ్. ఎగ్జాంపుల్తో స్టార్ట్ చేద్దాం. మీరు టెక్ యూట్యూబర్, టెక్ రివ్యూస్ చేస్తుంటారు. ప్రెజెంట్ రివ్యూ చేస్తున్న ఏదైనా పర్టికులర్ ప్రోడక్ట్ బాగా నచ్చింది. దాన్ని మీ ఆడియన్స్కి రికమెండ్ చేసి వాళ్ళు ఆ ప్రోడక్ట్స్ని కొన్న ప్రతిసారి దాని నుంచి మీరు కమిషన్ ద్వారా ఇన్కమ్ జనరేట్ చేయొచ్చు. ఈ అఫిలియేట్ లింక్ వీడియో డిస్క్రిప్షన్ లేదా డైరెక్ట్గా వీడియోలో కూడా మెన్షన్ చేయొచ్చు. గుర్తుపెట్టుకోండి, మీ ఆడియన్స్ మిమ్మల్ని నమ్మి మీరు చెప్పే ప్రోడక్ట్స్ని కొనాలనుకుంటారు. సో జెన్యున్గా రికమెండేషన్స్ ఇస్తూ వాళ్ళ ట్రస్ట్ని బిల్డ్ చేసుకోండి. చాలా వెబ్సైట్సే ఉంటాయి అఫిలియేట్ లింక్స్ని క్రియేట్ చేయడానికి. అందులో మోస్ట్ ఆఫ్ ద యూట్యూబర్స్ యూజ్ చేసే సైట్స్ అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్. ఈ అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ ఇలాంటి వెబ్సైట్స్లో మీరు అఫిలియేటెడ్ అకౌంట్ క్రియేట్ చేసుకొని ఎలా అంటారా, జస్ట్ గూగుల్లోకి వెళ్ళి అమెజాన్ అఫిలియేట్ ఆర్ ఫ్లిప్కార్ట్ అఫిలియేట్ అని టైప్ చేసి వస్తున్న లింక్ని క్లిక్ చేసి అకౌంట్ క్రియేట్ చేయండి. ఆఫ్టర్ క్రియేషన్ మీకు నచ్చిన ప్రోడక్ట్ అఫిలియేట్ లింక్ని డిస్క్రిప్షన్లో పెట్టండి. నెంబర్ 4, బ్రాండ్ స్పాన్సర్షిప్స్. ఊహించుకోండి, మీ ఫేవరెట్ బ్రాండ్స్తో కొలాబరేట్ అయ్యి వాళ్ళ ప్రోడక్ట్స్ని మీ ఛానల్లో ప్రమోట్ చేయడం. వీడియోలో బ్రాండ్ కంటెంట్ని న్యాచురల్గా ఇంటిగ్రేట్ చేస్తూ ఆ ప్రోడక్ట్ బెనిఫిట్స్ని ఆడియన్స్కి అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేయడం. బ్రాండ్ కొలాబరేషన్ ఎలా ఉంటాయంటే, కొన్ని బ్రాండ్స్ ఆన్లైన్లో మీ కంటెంట్ని చూసి వాళ్ళే రీచ్ అవుతారు. అండ్ మీరు కూడా కొన్ని బ్రాండ్స్ని అప్రోచ్ అవ్వచ్చు. ఎలా అంటే, జస్ట్ మీకు నచ్చిన బ్రాండ్ వెబ్సైట్లోకి వెళ్ళి లేదా వాళ్ళ సోషల్ నెట్వర్క్స్లోకి వెళ్ళి వాళ్ళకి మెసేజ్ చేయడం. వాళ్ళకి మెయిల్ ఆర్ మెసేజ్ చేసేటప్పుడు క్లియర్గా గుర్తుపెట్టుకోవాల్సింది మీ ఛానల్ కంటెంట్ వాళ్ళ ప్రోడక్ట్స్కి మ్యాచ్ అయ్యేలా ఉండాలి. మీ కంటెంట్ ఫోటోగ్రఫీ అయితే హెయిర్ షాంపూ బ్రాండ్ని అప్రోచ్ అయితే వాళ్ళు చాలా తక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో ఛానల్కి రిలేటెడ్గా ఉండే బ్రాండ్స్ని అప్రోచ్ అవ్వాలి. మీరు నంబరు, జస్ట్ 10 seconds బ్రాండ్ ప్రమోషన్ వీడియోకి అప్రాక్సిమేట్లీ 50,000 to 1 lakh ఇంకా ఎక్కువ కూడా ఈజీగా అర్న్ చేసే యూట్యూబర్స్ ఉన్నారు. అఫ్కోర్స్ ఇదంతా ఛానల్కు ఉన్న హై సబ్స్క్రైబర్స్ కౌంట్ అండ్ వ్యూస్ని బట్టి అమౌంట్ డిసైడ్ చేస్తారు. కొన్ని బ్రాండ్స్ యూట్యూబర్స్ని వాళ్ళ ప్రోడక్ట్ బ్రాండ్ అంబాసిడర్గా ఉంచుకొని ఈచ్ అండ్ ఎవ్రీ వీడియోలో ప్రమోట్ చేపిస్తుంటాయి. అండ్ దే విల్ పే దెమ్ lakhs of money. కొన్నిసార్లు crores కూడా ఇస్తారు. అండ్ నేను చెప్పేది మంత్లీ కాదు, పర్ ఇయర్కి. నెంబర్ 3, యూట్యూబ్ ప్రీమియం రెవెన్యూ. మీకు తెలిసే ఉంటుందిగా, యూట్యూబ్ ప్రీమియంకి సబ్స్క్రైబ్ చేసుకుంటే యాడ్స్ అనేవి సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళకి డిస్ప్లే అవ్వవు. మరి అప్పుడు కంటెంట్ క్రియేట్ చేసే యూట్యూబర్స్కి మనీ ఎలా వస్తుంది? ఇక్కడ ఒక కూల్ ఫ్యాక్ట్ ఉంది. సబ్స్క్రిప్షన్ తీసుకొని యాడ్స్ డిస్ప్లే అవ్వని వీడియోస్ మీద మాత్రమే కాదు, యాడ్స్ని స్కిప్ చేసినా కూడా ఆ వీడియోస్ నుంచి మనీ అర్న్ చేస్తారు. ఎందుకంటే యూట్యూబ్ యాడ్స్ డిస్ప్లే చేసే కాదు, మీ వీడియో లెంత్ని బట్టి వ్యూవర్స్ ఎంతసేపు వీడియోని చూస్తూ ఎంగేజ్ అయ్యారు అనే అనాలిటిక్స్ని బేస్ చేసి అమౌంట్ యూట్యూబర్స్కి షేర్ చేస్తుంది. సింపుల్గా చెప్పాలి అంటే యూట్యూబ్ సబ్స్క్రిప్షన్ ఫీ నుంచి మీకు అమౌంట్ అనేది షేర్ అవుతుంది. దీన్ని యూట్యూబర్స్ ఎక్కడ ఎనేబుల్ చేయాల్సిన పని లేదు. ఎవరైతే ఛానల్ని మానిటైజ్ చేసి ఉంటారో వాళ్ళకి డిఫాల్ట్గా ఎనేబుల్ అవుతుంది. అండ్ మానిటైజ్ గురించి లాస్ట్ పాయింట్లో డిస్కస్ చేద్దాం. నెంబర్ 2, ఛానల్ మెంబర్షిప్స్. ఇది మనీ అర్న్ చేయడానికే కాదు, ఫ్యాన్ కమ్యూనిటీని కూడా బిల్డ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇమాజిన్, నమ్మకమైన గ్రూప్ ఆఫ్ సపోర్టర్స్ ఎవరైతే మీరు ఓన్లీ యూట్యూబ్లో పబ్లిష్ చేసే కంటెంట్ కాకుండా పబ్లిష్ చేయకముందే వాళ్ళకి ఫస్ట్ వీడియోస్ వచ్చేలా బిహైండ్ ద సీన్స్, కస్టమ్ బ్యాడ్జెస్ అండ్ ఎమోజీస్, ఇంకా ఎక్స్క్లూజివ్ లైవ్ స్ట్రీమింగ్ ఓన్లీ ఫర్ ఛానల్ మెంబర్స్కి ప్రొవైడ్ చేసే ఆప్షన్ ఎనేబుల్ చేస్తే ఇంట్రెస్టెడ్ ఫ్యాన్స్ మంత్లీ ఫీ పే చేస్తారు. దీనివల్ల ఎవ్రీ మంత్ మనీ అర్న్ అవుతుంది. దట్స్ ద మ్యాజిక్ ఆఫ్ ఛానల్ మెంబర్షిప్స్. ఓన్లీ యాడ్స్ మీదే డిపెండ్ అవ్వకుండా మంత్లీ ఇన్కమ్ సోర్స్లా ఉంటుంది. ఇది ఎనేబుల్ చేయడానికి సేమ్ మనం ఫస్ట్ మాట్లాడుకున్నట్లు మినిమం రిక్వైర్మెంట్స్ లైక్ 500 సబ్స్క్రైబర్స్ అండ్ 3000 వాచ్ అవర్స్ కావాలి. నెంబర్ 1, యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్. ఇది ముందు మాట్లాడుకున్న అన్నిటికంటే చాలా యూట్యూబర్స్కి బ్రెడ్ అండ్ బటర్ లాంటిది. వన్స్ మీ ఛానల్ యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్కి ఎలిజిబుల్ అయిన తర్వాత ఫస్ట్ దీనికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటో చూద్దాం. 1000 సబ్స్క్రైబర్స్ అండ్ 4000 వాచ్ అవర్స్, అది కూడా లాస్ట్ 1 year లోపు ఉండాలి.
ఈ క్రైటీరియా మీట్ అయితే యాడ్స్ మీ వీడియోస్ పైన ఎనేబుల్ చేయొచ్చు. ఈ యాడ్స్ వీడియో ప్లే అయ్యే ముందు, వీడియో మధ్యలో లేదా వీడియో చివరిలో డిస్ప్లే అవుతుంటాయి. వ్యూవర్స్ వీడియోని ప్లే చేసి చూసిన ప్రతిసారి యూట్యూబ్ రెవెన్యూ నుంచి సమ్ పార్ట్ ఆఫ్ షేర్ మీకు వస్తుంది. బెస్ట్ ఎంగేజింగ్ కంటెంట్ క్రియేట్ చేస్తే హై పేయింగ్ యాడ్స్ డిస్ప్లే అవుతాయి. సో దట్ మీకు మచ్ మోర్ రెవెన్యూ జనరేట్ అవుతుంది. అంతే అండి. ఈ విధంగా హ్యూజ్ వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్తో వీ కెన్ ఎర్న్ అ లాట్ ఆఫ్ మనీ. బట్ మనీ గురించే కాకుండా ఫస్ట్ కంటెంట్ మీద ఫోకస్ చేయండి. మీ కంటెంటే అన్ని తీసుకుని వస్తుంది. ట్రస్ట్ యువర్ ప్రాసెస్ అండ్ ఇంప్రూవ్ ద ఛానల్ ఎవ్రీడే. ఇంతకీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ నచ్చినట్లయితే వీడియోని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్.